హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. మామూలుగా రాయలసీమలో టీడీపీ పార్టీ చాలా వీకు, వైఎస్ఆర్ పార్టీ చాలా స్ట్రాంగ్ అనమాట. కానీ ఆ ఉన్నంతలో రాయలసీమలో అనంతపురం జిల్లా అనేది టీడీపీ పార్టీకి ఒకప్పటి నుంచి కానీ చాలా రోజుల నుంచి కూడా కంచుకోట. 2014లో చూసుకున్న మెజారిటీ సీట్లు అక్కడే అనంతపురం జిల్లాలోనే వచ్చింది. 2019 వైఎస్ఆర్సీపీ హవాలు హిందూపురం ఒకటే వచ్చినప్పటికీ మళ్ళీ 2024లో సరే కూటమి హవా అయితేనేమి, టీడీపీ యొక్క సంస్థాగతంగా వాళ్ళకున్న పట్టు అయితేనేమి, లేకపోతే అక్కడ ఉన్న స్థానిక నియోజకవర్గాల్లో స్థానిక నాయకుల మీద ఉన్న వ్యతిరేకత అయితే అన్నీ కలిసి మోస్ట్లీ క్లీన్ స్వీప్ చేసేసింది. బట్ స్టిల్ ఇప్పుడు ఆ పట్టుని ఇంకా అలా కొనసాగించిందా? లేదండి. ఇప్పుడు 2029 ఎలక్షన్కి వచ్చేసరికి వాళ్ళు ఇలాగే ఉంటే కష్టమైపోద్ది. ఇప్పుడు ఈ స్పీడ్ పెంచాలా, లేకపోతే కష్టం. వాటిల్లో ఇప్పుడు ఏమి కొన్ని నియోజకవర్గాల గురించి మనం పోదాం వన్ బై వన్. ఇప్పుడు ఫస్ట్ రాప్తాడు తీసుకుందాం. రాప్తాడులో 2019లో ఆయన వైఎస్ఆర్సీపీ తరపు నుంచి తోపుదుద్దుడి ప్రకాష్ రెడ్డి గెలిచాడు. సరే గెలిచినా పట్టాల వాళ్ళ పట్టు అయిపోయింది అనుకున్నా కానీ 2024లో మళ్ళీ వాళ్ళు తిరిగి గెలుపొందగలిగారు. వాళ్ళ పట్టు నిలబెట్టుకున్నారు. కానీ లోకల్గా పనులు అయితే సరిగ్గా చేపించలేకపోతున్నారు, ఇంకా కొన్ని సమస్యలన్నీ తీర్చలేకపోతున్నారు అని అంటున్నారు. ప్రస్తుతానికి వాళ్ళ యొక్క వైరి వర్గాలు సైలెంట్గా ఉన్న ఆ టయానికి మళ్ళీ ఎలక్షన్ టయానికి వాళ్ళు పుంజుకొని మళ్ళీ పై చేసి సాధించే అవకాశం అయితే ఉంటుంది. వీళ్ళు ఇప్పటి నుంచి జాగ్రత్త పడాలా. ఇంకోటి వచ్చేసేసి తాడిపత్రి కూడా అంతే. అది వాళ్ళకి జేసీ వాళ్ళకి పెట్టని కోట లాంటిది అనమాట. అయినా కానీ ఏంది 2019లో ఓడిపోయింది. మళ్ళీ 2024లో తిరిగి ఆయన జేసీ పవన్ రెడ్డి గెలిచాడు. గెలిచినప్పటికీ ఆయన ఎందుకో కాస్త తడబడుతున్నాడు. కొంచెం జాగ్రత్త పడి కొంచెం కష్టపడి పని చేస్తేనే 2029లో గెలుస్తారు, కానీ లేకపోతే అది కూడా రాలిపోయేలాగే ఉందని అంటున్నారు. మడకశిర అనేది వైఎస్ఆర్ పార్టీకి చాలా స్ట్రాంగ్ ఫోర్ట్ అనమాట అనంతపురం జిల్లాలో. అది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. అక్కడ ఎంఎస్ రాజు అని ఆయన ఎమ్మెల్యే అనమాట. ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే. మాస్ లీడర్గా పేరున్నప్పటికీ ఆయన ప్రతి విషయాన్ని పార్టీ కోణంలోనే చూస్తున్నాడు, రాజకీయ దృక్పథంలోనే చూస్తున్నాడు. దానికి తోడు ఆయన గెలిచింది కూడా బొటాబొట్టి మెజారిటీ 300-900 మెజారిటీ తోటి గెలిచిండు. సో ఈసారి ఇలాగే ఉంటే కష్టపడి పని చేయకపోతే ఈసారి ఈ సీటు కూడా పోయేలాగా ఉందని అంటున్నారు. ఇంకా మనం హిందూపూర్ నుంచి కూడా మాట్లాడుకోవలేదు. హిందూపూర్ అయితే చాలా ఫుల్ పాజిటివ్గా ఉంది. నందమూరి బాలకృష్ణ పట్ల, ఆయన పనితీరు పట్ల అది ఇబ్బంది ఏం లేదు. దానికి తోడు అది టీడీపీకి ఎప్పటి నుంచో కంచుకోట కూడా. ఇంకా చూసుకుంటే ఇంకోటి ఇది ఉంది చూడగా కదిరి ప్రస్తుతానికి ఆయన కందికొండ వెంకటప్రసాద్ ఎమ్మెల్యే. ఆయన పనితీరు బాగున్నప్పటికీ అక్కడ పరిస్థితుల దృష్ట్యా ముస్లిం ఓటర్లు ఎక్కువ. దానికి తోడు వాళ్ళు ఎప్పుడు కంటిన్యూస్గా ఒకే ఎమ్మెల్యేని గెలిపించిన దాఖలాలు అయితే ఉండవు. వాళ్ళు ప్రతి ఎలక్షన్కి మారుస్తూనే ఉంటారు అనమాట. సో ఆ ముస్లిం ఓటర్ల పట్టు కోసం చూస్తున్నాడు. ఇంకా ఈసారి ఎలాగైనా వరుసగా మళ్ళీ నెగ్గాలని కొంచెం కష్టపడి పనిచేయాలని అనుకుంటున్నాడు. బట్ ఆయన పనితీరు అయితే కొంచెం బాగానే ఉంది. ఇంకా చూసుకుంటే ఇంకా కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. ఉన్న కొన్ని నియోజకవర్గాలు మాత్రమే. ఇంకోటి ధర్మవరంలో మన మంత్రి గారిది, ఆరోగ్య శాఖ మంత్రి గారిది సత్యకుమార్ది. ఆయన మంత్రి అయినప్పటికీ చాలా బిజీగా ఉండి ఎప్పుడు అమరావతి రాజధాని ప్రాంతంలోనే ఉండటము, నియోజకవర్గ జనాలకు అందుబాటులో లేకపోవటం అదొకటి మైనస్. 2 అది ఆయన కేతిరెడ్డి కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నారు అక్కడ. అందులో దానికి తోడు రెడ్డి సామాజిక వర్గానికి బాగా సింపతి కూడా ఉంది అక్కడ. సో వాళ్ళైతే వైఎస్ఆర్ పార్టీ ప్రస్తుతానికి అయితే బాగానే స్ట్రాంగ్గా ఉంది. ఈయన సత్యకుమార్ యాదవ్ గారు కొంచెం కష్టపడి పని చేయకపోతే ఈసారి నెగ్గుకు రావడం అనేది చాలా కష్టమన్నమాట. ఇవి కొన్ని నియోజకవర్గాలు మనకు సమాచారం ఉన్న వరకు. ఇంకా కొన్ని నియోజకవర్గాలు ఇంకొక వీడియోలో చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.